ప్రార్థన చేసుకొని వాక్య సందర్శనలోనికి మనం వెళ్దాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి వందనములు. ఈ రాత్రికాల సమయంలో వచ్చిన మీ పిల్లలకు నాయన, మీరు రాయించినటువంటి పవిత్ర లేఖనాల్లోని కొన్ని విషయాలు తెలియజేయుచుండగా తోడుగా ఉండండి, సహాయం దయచేయండి. చెబుతున్న నాకును నాయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును అనుగ్రహించి మీ పిల్లలకు అర్థమవు రీతిగా ప్రకటించుటకు తోడుగా ఉండమని కోరుతూ, విన్న మీ పిల్లలు కేవలం విడిచిపెట్టేవారుగా కాక విన్న మాటలు గ్రహించి వాటి ప్రకారం బ్రతుకుటకు కృపచూపమని కోరుతూ, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే అండి, ముందుగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు, దైవజనులు, నేటి ముఖ్య వాక్యోపదేశకులు ఉపేంద్రన్నయ్య గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మన ప్రభు ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఎంతోమంది సేవ అనుభవం కలిగిన వారు, నాకంటే వయసులో పెద్దవారు, పరిచర్యలో ఎన్నో సంవత్సరాలుగా ఉండి దేవుని సేవ చేస్తున్న వారు ఉన్నారు. అయినప్పటికీ దేవుని మాటలను ప్రకటించడానికి నాకు ఇచ్చిన అవకాశమును బట్టి చిన్నవాడినైనా నన్ను ఈ విధంగా ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇవ్వబడిన సమయంలోనే కొద్ది నిమిషాలు నేను మాట్లాడుతాను. టైం 8:38, 20 నిమిషాలు ఇచ్చారు నాకు సమయము. ఆలస్యానికి మీరే కారణం, మీరు ఇప్పుడే వచ్చారు కనుక దయతో గమనించవలసిందిగా కోరుతూ చిన్న విషయాన్ని తెలియజేస్తాను. ఘనత వహించి మాదిరి చూపిన తెస్సలోనిక సంఘం అన్న విషయాల గురించి ఆలోచిద్దాం. ఘనత వహించి మాదిరి చూపిన తెస్సలోనిక సంఘం. పాఠం అంతా చెప్పాలంటే మనకు సమయం లేదు కనుక మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్తాను. ఘనత అంటే గొప్పతనం, విశిష్టత, ప్రఖ్యాతి లేదా శ్రేష్టమైనది, లేదంటే కీర్తి అని కూడా మాట్లాడతారు, ఔన్నత్యము అని. మాదిరి అనంటే పోలిక, నమూనా, ఇన్స్పిరేషన్ అని కూడా దానికి పర్యాయ పదాలు. ఘనత వహించి మాదిరి చూపిన తెస్సలోనిక సంఘమట. తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘము ఘనత వహించి మాదిరి చూపించిందట ఎవరికో. ఏంటి ఆ మాదిరి అన్న విషయాలు మనం ఆలోచిస్తే, అసలు ఈ తెస్సలోనిక అనే ఈ పట్టణానికి గల పేరు, దానికంటే ముందు ఉన్నటువంటి పేరు సోలానికే అని పేరు, అలాగే తెర్మై అని కూడా అంటారు. దీని గురించి ఒక వివరణాత్మకంగా చెప్పాలి అని అంటే, ఇది గ్రీస్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఈ ప్రాంతంలో క్రీస్తుకు పూర్వం 320లో ఫిలిప్పు అనే వ్యక్తి ఆ గ్రీసు ప్రాంతాలన్నింటినీ కూడా జయిస్తూ వచ్చారు. ఈ ఫిలిప్పు ఎవరు అనంటే ది గ్రేట్ అలెగ్జాండర్, మనందరికి తెలుసు కదా, గ్రీక్ సామ్రాజ్య నేత, గ్రీకు వీరుడు అని కూడా అంటారు. ఇతని యొక్క తండ్రి ఫిలిప్ క్రీస్తుకు పూర్వం 302లో ఈ గ్రీసు ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను ఆక్రమించుకుంటూ స్వాధీనపరుచుకుంటూ వస్తూ ఉంటాడు. కానీ ఈ తెస్సలోనిక అంటే దీనికంటే ముందున్నటువంటి పేరు సోలానికే లేదా తెర్మై అని ముందుగానే చెప్పాను. ఈ ప్రాంతాన్ని మాత్రం జయించలేకపోయాడు. ఆ సమయంలో ఎలాగైనా ఈ ప్రాంతాన్ని జయించాలి అని అనుకున్నప్పుడు తన దగ్గర ఉన్నటువంటి సైనిక అధ్యక్షుడు కసెండర్ అనే వ్యక్తి తనను పంపించి ఈ ప్రాంతాన్ని ఎలాగైనా జయించి తీసుకొని రావాలి అని అన్నప్పుడు అతను ఆ ప్రాంతానికి వెళ్ళి అందరిని కూడా జయించేసి ఆ ప్రాంతాన్ని జయించి వచ్చేస్తాడు. ఆ తర్వాత రాజుగారు, ఆ ప్రాంతాన్ని నేను జయించడం మాత్రమే కాదు, ఆ ప్రాంతానికి మరొక పేరు కూడా పెట్టాను అని అంటారు. ఏంటా పేరు అనంటే తెస్సలోనిక. ఈ కసెండర్ అనే వ్యక్తి పెట్టినటువంటి పేరు. అంటే సోలానికే, తెర్మై అనే ప్రాంతానికి పేరు మార్చి పెట్టినటువంటి పేరే క్రొత్త పేరు తెస్సలోనిక. ఎందుకు ఈ పేరు పెట్టాడు? ఈయన మనసు అర్థమైపోయింది రాజుగారికి. ఆ ప్రాంతాన్ని గెలిచి వచ్చినందుకు రాజుగారు తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు తన సైనిక అధ్యక్షుడైన కసెండర్కి. ఎందుకు అనగానే ఆ తెస్సలోనిక అనేటటువంటి పేరు ఆ ఫిలిప్పు గారి యొక్క కుమార్తె పేరు కనుక ఈ ఫిలిప్పు గారి కుమార్తె పేరును ఆ ఊరికి పెట్టడం జరిగింది. ఈరోజు మనం తెస్సలోనిక పత్రిక మనం బైబిల్లో చదువుతాం కదా. ఆ తెస్సలోనిక ప్రాంతం ఏంటి అనంటే ఇదిగో ఆ కసెండర్ అనే వ్యక్తి మార్చి పెట్టినటువంటి పేరు. ఇది చరిత్ర. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంక చాలా ఉంటుంది. నేను మెయిన్ పాయింట్ కు వస్తాను, ఓకేనా. ఘనత వహించి మాదిరి చూపినటువంటి తెస్సలోనిక సంఘం కదా. ఏంటి దాని ఘనత ఏంటి? దాని గొప్పతనం ఏంటి? ఏం మాదిరి చూపింది? ఎవరికి మాదిరి చూపించింది ఆ సంఘం అన్న విషయాల గురించి మనం ఆలోచిస్తే, వాక్యపట్నం మనం చదువుకున్నాం కదా. అపోస్తలుడైన పౌలు గారు ఆ ప్రాంతానికి వెళ్ళి, ఆ తెస్సలోనిక ప్రాంతానికి ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు సువార్త ప్రకటించారు అన్న విషయాలు మనం ఆలోచిస్తే, ఆయన 2వ సువార్త ప్రయాణంలో ఈ తెస్సలోనిక అనే
పట్టణానికి వెళ్ళినట్టుగా మనం చూడగలం. క్రీస్తు శకం 57. మరి ఈ ప్రాంతాలకు ఆయన సువార్త ప్రయాణాలుగా రెండో సువార్త ప్రయాణంగా వెళ్తున్న సమయంలో గలతీయ, త్రోయ, ఫిలిప్పు ఈ ప్రాంతాల గుండా వెళ్తూ తెస్సలోనిక ప్రాంతానికి కూడా సువార్త ప్రయాణానికి వెళ్తారు. అక్కడ వారి గురించి రాయబడినటువంటి మాట అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం చూడండి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలైను చెప్పిన సంగతులు అలాగున్నావో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. ఎవరట వీరు అనగానే మనకు ఎన్నోసార్లు ఈ రెఫరెన్స్ మనకు నోటెడే. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉన్నారట కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలుని సీలని చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని పరిశీలించారట. వీరు గొప్పవారు అవడానికి ఏంటి కారణం ఏంటి అని అంటే ఇంతకు వీరు అంటే ఎవరు అనగానే బెరియాలో ఉన్నటువంటి సంఘస్థులు. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గొప్పవారట. ఎందుకురా బాబు అని అంటే ఎన్నోసార్లు మనం విన్నాం. ఏమని? వారు ఆసక్తితో విన్నారు. పౌలు గారు, శీల గారు, పౌలంతట మహనీయుడు వాక్యం చెప్తే ప్రతిదినము కూడా పరిశీలిస్తూ వచ్చారట. వాక్యాన్ని పరిశీలనగా చదవాలి, పరిశీలించాలి. ఏ వ్యక్తి చెప్పినా ఎంత పెద్ద స్పీకర్ అయినా బైబిల్లో అలా ఉందా లేదా అన్నది పరిశీలించాలి అని ప్రతి సేవకుడు ఈ రెఫరెన్స్ చూపించి మాట్లాడుతూనే ఉంటారు. మరి ఇందులో ఏంటి తెస్సలోనిక సంఘం యొక్క ఘనత ఏంటి అనగానే జాగ్రత్తగా ఆ మాట మరలా చదివితే వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి. తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులట. ఎవరు? బెరియా సంఘస్థులు. అంటే తెస్సలోనికలో ఉన్నవారు కూడా గనులేనా? తెస్సలోనికలో ఉన్నవారు కూడా గొప్పవారేనా? తెస్సలోనికలో ఉన్నవారు కూడా ప్రఖ్యాతిగాంచిన వారేనా అని అంటే వారి కంటే అని అన్నప్పుడు వారు కూడా గనులనే కదా అర్థం, వారు కూడా గొప్పవారనే కదా అర్థం. ఇంతకు ఏంటి వారి గొప్పతనం? ఇది ఆలోచిద్దాం. తెస్సలోనికలో సంఘం యొక్క గొప్పతనం ఏంటి అని ఆలోచిస్తే తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక అపోస్తులుడైన పౌలు గారు తెస్సలోనిక అనగానే అదొక పట్టణం. ఆ పట్టణంలో ఉన్నటువంటి సంఘం, ఆ సంఘానికి ఉత్తరం రాస్తున్నారు పౌలు గారు. రాస్తూ ఏమంటున్నారో, వారెందుకు గనులో ఎందుకు గొప్పవారో ఒకసారి ఆలోచిస్తే మొదటి పత్రిక తెస్సలోనికలోకి రాసినటువంటి మొదటి పత్రిక 6వ వచనం చూడండి. మొదటి అధ్యాయము 6వ వచనం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. చూడండి, గొప్ప ఉపద్రవమందు వాక్యాన్ని అంగీకరించారట. ఎవరు? తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘస్థులు ఎవరైతే ఉన్నారో ప్రారంభంలో వారు గొప్ప ఉపద్రవములు ఆ సమయంలో వాక్యాన్ని అంగీకరించారట. ఉపద్రవములు అంటే శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు. అలాంటి పరిస్థితుల్లో వాక్యాన్ని అంగీకరించారట. ఇంతకీ ఏంటి వారికి వచ్చిన ఉపద్రవం? ఏమిటి వారికి వచ్చిన కష్టం? ఎలాంటి కష్టాలలో వారు వాక్యాన్ని అంగీకరించారు? ఇది ఇలాగే పెట్టి మరొక మాటను మనం చూడగలిగితే అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇందాక చెప్పాను కదా, పౌలు గారు రెండవ ప్రయాణంలో గలతీయ, త్రోయ, ఫిలిప్పు ఈ ప్రాంతాల గుండా వెళ్తూ ప్రయాణం చేస్తూ తెస్సలోనిక ప్రాంతానికి వచ్చారని చెప్పాను కదా. ఒకసారి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 1వ వచనం. వారు అంపుపొలి అపోల్లోనియ పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజ మందిరపు వారి వద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయ్యున్నాడని లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచూ నుండెను. వారిలో కొందరు భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలా మంది ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోను శీలతోను కలుసుకొనిరి. అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకుని గుంపు కూర్చి పట్టణమల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు ప్రయత్నం చేసిరి. అయితే వారు కనబడనందున యాసోను కొందరు సహోదరులను ఆ పట్టణము అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారని యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. అంటే ఇక్కడ ఏం జరిగింది? పౌలు గారు ఆ తెస్సలోనిక ప్రాంతానికి వెళ్ళినప్పుడు యూదుల సమాజ మందిరం అనేది ఒకటి ఉంది. యూదుల సమాజ మందిరం అనగానే యూదులందరూ కూడా
ఒక చోట చేరి మరి విశ్రాంతి దినాన్ని ఆచరిస్తూ ఉంటారు. అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాటలను నేర్చుకోవడానికి విశ్రాంతి దినాన్ని పాటిస్తూ సమాజ మందిరంగా కూడుకునేవారు. 10 మంది కంటే తక్కువ మంది ఉంటే దాన్ని చిన్నగోగులుగా పిలుచుకుంటూ ఉంటారు. సమాజ మందిరాలు చిన్నగోగులుగా అలా పిలుచుకుంటూ ఉంటారు. 10 మంది కంటే ఎక్కువ యూదులు ఒక చోట ఉన్నారంటే మరి సమాజ మందిరాలు కట్టుకొని సమాజ మందిరాల్లో ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉండేవారు అనమాట. యూదులందరూ ధర్మశాస్త్రాన్ని నేర్చుకునేవారు. ఇలాంటి సమాజ మందిరం దగ్గరికి పౌలు గారు వెళ్ళి 3 వారాలు అంటే 3 విశ్రాంతి దినాలు, అంటే విశ్రాంతి దినం అంటే వారికి యూదులకి శనివారం, అంటే 3 విశ్రాంతి దినములు అని అంటే 3 వారాల పాటు మరి ఆ సమాజ మందిరానికి వెళ్ళి వాడుక చొప్పునట, అంటే ప్రతి సమాజ మందిరానికి వెళ్ళి పౌలు గారు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఏమని ప్రకటిస్తున్నారు అని అంటే యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడుగా మరలా 3వ దినమున తిరిగి లేచాడని, ఆ యేసే క్రీస్తు ఉన్నాడని పౌలు గారు సమాజ మందిరంలో బోధిస్తూ వెళ్తున్నారు. అలాగే ఈ తెస్సలోనిక ప్రాంతానికి వచ్చి కూడా పౌలు గారు బోధిస్తున్నారు. బోధిస్తున్న సమయంలో తర్కిస్తున్నాడు. బోధ పక్కన పెట్టేస్తే తర్కిస్తున్నారు. ఎందుకు అని అంటే యూదుల దగ్గరికి వెళ్ళి మరి చెప్తున్నాడు కదా యేసుక్రీస్తు వారు ఈయనే క్రీస్తు అని, ఈయనే మనం అంటే చనిపోయి తిరిగి లేచినటువంటి యేసే క్రీస్తు అని ప్రకటిస్తున్నారు. కానీ యూదులు నమ్ముతారా? యూదులు నమ్మరు కదా. ఎందుకు అని అంటే వారు ఎదురు చూసే మెస్సీ ఇంకా వస్తాడు అని యేసుక్రీస్తు వారు మరి తండ్రి పంపించినటువంటి మరి తన కుమారుడు అని, మెస్సియా అని, ఈయన క్రీస్తు అని, ఈయన అభిషక్తుడని, ఈయన రాజు అని యూదులు అంగీకరించిన పరిస్థితి కనుక వారితో తర్కిస్తున్నాడు. ఇతనే మెస్సియా, ఇతనే క్రీస్తు, ఇతనే తండ్రి పంపించినటువంటి తన కుమారుడు అని యూదులతో తర్కిస్తూ వస్తున్నాడు పౌలు గారు. నేటికి మరి యూదులైనటువంటి వారు యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారా? అంగీకరించరు. ఆయన మెస్సియాగా అంగీకరిస్తారా? అంగీకరించరు. ఇప్పటికీ మెస్సీ వస్తాడని ఎదురు చూసే పరిస్థితి యూదులది. కనుక అక్కడ వాదోపవాదాలు జరుగుతున్నాయి. వాదిస్తున్నాడు. తర్కించడం అంటే వాదిస్తున్నాడు. లేదు ఇతనే క్రీస్తు, ఇతనే చనిపోయి తిరిగి లేచినటువంటి క్రీస్తు, యేసే క్రీస్తు అయి ఉన్నాడని ప్రకటిస్తున్నాడు పౌలు గారు. ఎన్ని వారాలు ప్రకటించాడు? 3 వారాలు ప్రకటించాడు. 3 విశ్రాంతి దినములు సమాజ మందిరంలో ప్రకటిస్తూనే ఉన్నాడు, వాదిస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఏం జరిగిందట? గ్రీసు దేశస్థులైన వారిలో కొందరును, అంటే ఒప్పుకున్నందుకు యూదులందరూ కూడా ఏం చేశారనంటే మొత్తం ఒప్పేసుకుంటున్నారు, పౌలు గారితో పాటు వెళ్ళిపోతున్నారు, శీలా గారితో పాటు కలిసిపోతున్నారు అని మత్సరపడిపోయి, అంటే అసూయపడి ఏం చేశారు? పని పాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చారు. దుష్టులు, పని పాట లేని వారు ఉంటారు కదా. అప్పుడప్పుడు మనకు కూడా ఎప్పుడైనా ఏదో ఒక సందర్భంలో ఏ పని చేయని వాడిని చూసి, లేదంటే మూర్ఖంగా ప్రవర్తిస్తూ సమాజంలో తిరిగే వ్యక్తిని చూసి ఏమంటాం? వీడికి ఏం పని పాట లేదురా అని అంటారు. చూసారా? అలా పని పాట లేని పోకిరిగాళ్ళని సమకూర్చి పట్టణం మొత్తం గలిబిలి, పట్టణం మొత్తం అల్లరి చేస్తున్నారు. ఎక్కడో నుంచి పౌలు గారు వచ్చారు, శీల గారు వచ్చారు, వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, ఈయన యేసు అని, ఈయన క్రీస్తు అని ప్రకటిస్తున్నారు, అందరిని మార్చేస్తున్నారని మత్సరంతో ఎలాగైనా పౌలు అనేటటువంటి వ్యక్తిని కొట్టాలి, చంపాలి అని పట్టణం మొత్తం కూడా అల్లరి చేస్తున్నారు, గలిబిలి చేస్తున్నారు. ఈ పట్టణంలో, ఈ తెస్సలోనిక ఈ ప్రాంతంలో పౌలు గారిని ఎవరయ్యా చేర్చుకుంది అని అంటే పలానా యాసోన్ అనే వ్యక్తి తన ఇంట ఇతన్ని చేర్చుకున్నాడు. 3 వారాల పాటు సమాజ మందిరంలో వెళ్ళి వాక్యం బోధిస్తూ ఉంటే ఇతన్ని హక్కుని చేర్చుకున్నారు అని చెప్పేసి పదండి వెళ్దాం అక్కడికని యాసోని ఇంటికి దొమ్మిగా వెళ్ళిపోయి అతన్ని ఎలాగైనా కొట్టాలని, చంపాలని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మరి పౌలు శీల అక్కడ లేనందున ఏం చేశారు అని అంటే యాసోను అనే వ్యక్తిని ఆ ఇంటి నుంచి బయటికి ఈడ్చుకొని వచ్చేశారు. సమాజ మందిరం అంటే సమాజంలో మధ్యలోనికి తీసుకొని వచ్చేశారు. అలాంటి పరిస్థితి, పట్టణం మొత్తం కూడా గలిబిలి, పట్టణం మొత్తం కూడా అల్లరి. ఇలాంటి అల్లరి జరుగుతున్న పరిస్థితుల్లో వచ్చినటువంటి ఉపద్రవాలలో తెస్సలోనికలో సంఘంగా ఏర్పడ్డారు కదా. వీరే యూదులైనటువంటి వారు కొందరు, గ్రీసు దేశస్తులు అనంటే వారు అన్యులైనటువంటి వారు ఉన్నారు. అన్యులు, యూదులు వీరందరూ కూడా క్రీస్తును అంగీకరిస్తూ ఉంటే మత్సరంతో గొడవ జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి ఉపద్రవంలో, అలాంటి శ్రమలలో వీరు ఈ తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘస్థులు వాక్యాన్ని అంగీకరించారు. అది వారి గొప్పతనం. మనకి ఎలాంటి శ్రమలైనా వచ్చినాయి అనుకోండి, మనం అంగీకరిస్తాం ఆ వాక్యము. అన్నీ తాఫీగా ఉన్నాయి, బాగున్నాయి, పరిస్థితులు బాగున్నాయి, కానీ వాక్యాన్ని అంగీకరించేటటువంటి మనస్సు మనలో లేదు.
అలాంటి గలిబిలి జరుగుతున్నా కానీ, అలాంటి గొడవ జరుగుతున్నా కానీ వాక్యాన్ని అంగీకరించారు, క్రీస్తును అంగీకరించారు. తెస్సలోనిక పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు, వారే తెస్సలోనికలో సంఘంగా ఏర్పడినటువంటి ప్రజలు, సంఘస్థులు. ఇలాంటి సమస్యలలో వారు వాక్యాన్ని అంగీకరించారు. ఇవే గొప్ప ఉపద్రవములు. ఇందాక నేను చెప్పాను కదా, మరలా ఆ రెఫరెన్స్ చూడండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారు. ఒకటి ఉపద్రవంలో వాక్యాన్ని అంగీకరించారు, ఇంకొకటి వాక్యాన్ని ప్రకటించినటువంటి పౌలు గారు. మొదటి వచనానికి వెళ్ళిపోతే పౌలు, శీల, ఆ తర్వాత తిమోతి, వీరు ముగ్గురు కూడా శుభమని ఆ పట్టణంలో ఉన్నటువంటి సంఘస్థులకు లేఖ రాస్తున్నారు. కనుక వీరిని దైవజనులను పోలి నడుచుకుంటున్నారు, ప్రభువును పోలి నడుచుకుంటున్నారు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘస్థులు. ఈరోజు సంఘంగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దైవజనులను పోలి, ప్రభువును పోలి, క్రీస్తును పోలి నడుచుకునే ప్రకారంగా ఏమైనా సూచనలు కనబడుతున్నాయి అంటారా? ఒకసారి ఆలోచించండి. పౌలు గారే, పౌలు అంతటి మహనీయుడే, నేను ప్రభువును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అని కొరింథీ పత్రికలో 11వ అధ్యాయం 1వ వచనంలో చెప్తారు. ఆయన ప్రభువును పోలి నడుచుకున్నారు. ఎలాగైతే పౌలు గారు ప్రభువును పోలి నడుచుకున్నాడో, ఇక్కడ పౌలు గారిని పోలి కూడా ఈ తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం నడుచుకుంటుంది. ప్రభువును పోలి సంఘం నడుచుకుంటుంది. ఈరోజు సంఘాలుగా మనం అందరం కూడుకుంటున్నామే, ప్రభువును పోలి నడుచుకుంటున్నామా? మన ముందున్నటువంటి దైవజనులు పోలి నడుచుకుంటున్నామా? ఆలోచించండి. తెస్సలోనిక సంఘం యొక్క గొప్పతనం ఒకసారి ఆలోచించండి. ఉపద్రవమందు వాక్యాన్ని అంగీకరించారు, దైవ సేవకులను పోలి నడుచుకుంటున్నారు, అంతకంటే ముఖ్యంగా ప్రభువును పోలి నడుచుకుంటున్నారు. చూడండి, మనం ఈరోజు క్రైస్తవ సమాజంలో చాలామంది యువకులు కూడా ఎవరిని పోలి నడుచుకుంటున్నారో ఆలోచించండి. ప్రభువుని పోలి నడుచుకుంటున్నారా, లేదంటే దైవజనులను పోలి నడుచుకుంటున్నారా? మంచి చెప్పే వారిని చూసి వారిని పోలి నడుచుకుంటున్నారా? ఆలోచించండి. ఎవరిని పోలి నడుచుకుంటున్నారు? సమాజంలో దిక్కుమాలిన సినిమాలు తగలడ్డాయి కదా, వారిని పోలి నడుచుకుంటున్నారు, వారిని చూసి నడుచుకుంటున్నారు. వాడు ఏదైనా హెయిర్ స్టైల్ కట్ చేసుకున్నాడు అనుకో, మొత్తం వీడు కూడా అలాగే సేమ్ టు సేమ్ అనమాట. అలాగే వాడు ఏదైనా చినిగిపోయిన బట్టలు వేసుకున్నాడు అనుకో, వీడు కూడా చింపుకొని మరి వేసుకుంటున్నాడు. అలా సినిమా యాక్టర్లను చూసి వారిని పోలి సమాజాన్ని చెరిపే వారిని పోలి నడుచుకుంటున్నారే తప్ప ప్రభువును పోలి కానీ, పౌలు గారిని పోలి కానీ, దైవజనులను పోలి కానీ, ఒక సమాజంలో చక్కగా మంచి ప్రవర్తన కలిగి బ్రతికే వారిని పోలి నడుచుకుంటున్నారా? మంచి చెప్తేనే ఊరుకొని సమాజంలో బ్రతుకుతున్నారు. ఎవరో కాదు, మన క్రైస్తవ సమాజంలోనే ప్రభువును పోలి నడుచుకునేవారు కనబడుతున్నారా? ఎలా గొప్పవారం అవుతాం ఆలోచించండి. కాబట్టి మాసిదోనియాలోను అక్కయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అక్కయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమీ చెప్పనవశ్యకము లేదు. ఏమంటున్నారు? మాసిదోనియాలోను అక్కయలోను విశ్వాసులందరికీ మాదిరి అట. ఎవరు? తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘము మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘాలకు, అక్కయలో ఉన్నటువంటి సంఘాలకు వారికి మాదిరి అట, వారికి ఇన్స్పిరేషన్ అట. వీరిని చూసి వారు మాదిరిగా వారు పోలి నడుచుకున్నారట. ఈరోజు సంఘాలుగా మనం అందరం సంఘంగా ఉంటున్నాం కదా, మన సంఘాన్ని చూసి ఎవరైనా పోలి నడుచుకునే పరిస్థితులు ఉన్నాయో ఆలోచించండి. ఒకసారి మాసిదోనియా కానీ, అక్కయ కానీ ఈ ప్రాంతాలు ఎక్కడున్నాయండి, ఒకసారి మాకు చూపించండి అని అంటే, ఒకసారి మీ బైబిల్ వెనక్కి తిప్పి చూస్తే చివరి పేజీ అపోస్తలుడైన పౌలు గారు ప్రయాణం చేసిన ప్రదేశాల్లో చూస్తే ఈ మాసిదోనియా కానీ, అక్కయ కానీ ఇవన్నీ కూడా యూరోప్ కాంటినెంట్లో గ్రీసు ప్రాంతాలు అనమాట. ఇవన్నీ కూడా గ్రీసు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు. మాసిదోనియా అని పెద్ద అక్షరాలతో ఉంది చూడండి, దాని మధ్యన తెస్సలోనిక అని రాయబడి ఉంది చూడండి. తెస్సలోనిక మధ్యలో ఉంది. ఈ మాసిదోనియా, ఈ ప్రాంతాలు ఇవన్నీ కూడా ఉత్తర గ్రీసు ప్రాంతాలు అని అంటారు. ఈ అక్కయ కానీ, కొరింథీ కానీ, ఏథెన్స్ కానీ ఇవన్నీ కూడా దక్షిణ గ్రీసు ప్రాంతాలు అని అంటారు. ఎక్కడుంది? మధ్యలో ఉంది తెస్సలోనిక. ఈ తెస్సలోనిక సంఘం మాసిదోనియాలో ఉన్నవారికి కానీ, అక్కయలో ఉన్నవారికి కానీ మాదిరిగా బ్రతికిందట. ఎలాంటి పరిస్థితుల్లో వాక్యాన్ని అంగీకరించారు, ఎలాంటి పరిస్థితుల్లో ఎవరిని పోలి నడుచుకున్నారు, ఎవరికి మాదిరిగా ఉన్నారు చూడండి, ఆలోచించండి. వీరికి మాదిరిగా నడుచుకున్నారట. అంత మాత్రమే కాక మీ యొద్ద నుండి ప్రభువు వాక్యం మాసిదోనియాలోను అక్కయలోను మ్రోగెను. అంటే ఈ తెస్సలోనిక ప్రాంతంలో, ఈ తెస్సలోనిక పట్టణంలో నుంచి పైనున్నటువంటి మాసిదోనియా ప్రాంతాలు కానీ, క్రిందనున్నటువంటి అక్కయ, కొరింథు, ఏథెన్స్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో కూడా తెస్సలోనికలో నుంచే వాక్యం వెళ్ళిపోయిందట. మ్రోగిపోతుంది, వారికి మాదిరి అయిపోతుంది. ఒకానొక సమయంలోనండి ఈ భద్రాచలం ప్రాంతంలో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒకప్పుడు ఖమ్మం టాప్లో ఉండేదన్నమాట.
ఆ తర్వాత ఎవరైనా చూస్తే భద్రాచలం అండి మంచి టీం ఉందండి, బాగున్నారు, చక్కగా ఎక్కడికి వెళ్ళినా ప్రతిరోజు సువార్త ప్రయాణాలు, ప్రతిరోజు విశ్రాంతి లేని ప్రయాణాలు చేస్తూ అనేక ప్రాంతాల్లో పల్లెనక పట్టణమనక వెళ్ళిపోయి ప్రొజెక్టర్ కార్యక్రమాలు వేస్తూ సువార్త చేస్తూ అనేకులను కూర్చోబెట్టేది. అంటే ఈ భద్రాచలం క్యాపిటల్గా ఉండి ఇటు వెళ్ళిపోతే కుకునూరు కానీ, మేడేపల్లి కానీ, అటు వెళ్ళిపోతే మనుగురు కానీ, మొండుకుంట కానీ, చింతూరు కానీ, ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ఇది ఒక హబ్గా ఉండి వెళ్ళిపోయేది సువార్త కార్యక్రమాలకి. అంటే ఇది అర్థం కావాలని ఈ సందర్భం ఎత్తి మాట్లాడుతున్నాను. ఇలా విస్తరించేది వాక్యం. అక్కడ కూడా ఆ కాలంలో తెస్సలోనిక సంఘంలో నుంచి వాక్యం మ్రోగిపోయేది. అటు ఎక్కడికి మాసిదోనియాలో కానీ, ఇటు అక్కయ్యలో కానీ, ఈ ప్రాంతాలన్నిటికి కూడా తెస్సలోనిక ప్రాంతంలో ఉన్నటువంటి సంఘస్థులు వాక్యాన్ని తీసుకుని వెళ్ళిపోయేవారు. భద్రాచలం ఉంది అని అంటే దానికి సపోర్ట్ ఇచ్చింది పాల్వంచ కాలేజీ. అలాగే మోహనన్న గారు తర్వాత శేఖరన్న గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఇంకా విస్తరిస్తూ ఉండేది. ఇలా ఇక్కడ నుంచి ఇది హబ్గా ఉండి వాక్యం ఎలాగైతే విస్తరించిందో అలాగే తెస్సలోనికలో నుండి వాక్యం విస్తరించిపోతుంది, మ్రోగిపోతుంది. అది తెస్సలోనిక యొక్క గొప్పతనం. ప్రారంభం నుంచి విన్నాం కదా, ఎలాంటి పరిస్థితులు అంగీకరించారు, ఎవరిని మాదిరిగా పెట్టుకున్నారు, ఎంతమందికి మాదిరిగా వీరు మారారు, ఎంతవరకు వాక్యాన్ని వీరు విస్తరింప చేయాలో అంతవరకు విస్తరింప చేశారు. కష్టాల్లో, శ్రమల్లో, బాధలో ఏదైనా సరే వాక్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి సంసిద్ధులుగా ఉన్నారు, తీసుకొని వెళ్ళారు, అనేకులకు మాదిరిగా బ్రతికారు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘస్థులు. మరి నేడు సంఘస్థులుగా మనం పిలువబడుతున్నాం. మనము ఎంతమందికి మాదిరిగా బ్రతుకుతున్నాం, మనల్ని చూసి ఎంతమంది మాదిరిగా తీసుకుంటున్నారు, ఎంతమంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు ఆలోచించండి. ఎంతమందికి మనం మాదిరిగా ఉన్నాము, ఎంతవరకు మనం ఉన్న కాలంలో ఎంతమందికి వాక్యాన్ని తీసుకొని వెళ్ళి సత్యాన్ని ప్రకటించేవారుగా ఉన్నాము, సువార్తను అందించేవారుగా ఉన్నాము, యేసే క్రీస్తు ఉన్నాడని, ఆయన లోకరక్షకుడని ఎంతవరకు మనం ప్రకటించి ఒప్పించి దేవునికి దగ్గర చేసేవారుగా ఉన్నాం ఆలోచించండి. ఏది మనం చూపించే మాదిరి? వారికి ఉంది మాదిరి, ఘనత ఉంది వారికి, ఎంతోమందికి మాదిరి. ఈ మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి సంఘస్థులు కూడా ఎలాంటి పరిస్థితుల్లో వారు ఎలా ఉన్నారు అని అంటే గొప్ప హింస కలిగిన ఆ హింసలలో సంతోషిస్తూ వారు నిరుపేదలైనా కానీ బహుగా వారి దాతృత్వం విస్తరిస్తూ వచ్చిందట. మీరు ఈ మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం నుంచి మీరు తర్వాత చదువుకోండి, సమయం లేదు కనుక ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే వీరిని చూసి, ఈ తెస్సలోనికలో ఉన్న వారిని చూసి మాదిరిగా పెట్టుకున్నటువంటి మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘస్థులు కూడా వారి దాతృత్వం విస్తరిస్తూ ఉంది. దేవుని కార్యక్రమం అన్నా, లేదంటే ఆత్మీయులన్నా, మరి సేవకులన్నా వారి శక్తికి మించి, వారి సామర్థ్యానికి మించి వారు దాతృత్వం చేశారట. మన దాతృత్వాలు జరుగుతున్న దేవుని కార్యక్రమాల్లో మనం ఎంతవరకు దాతృత్వం చేస్తున్నాం, ఎంతవరకు సహాయం చేయగలుగుతున్నాం, ఎంతవరకు వాక్యాన్ని వినిపించడానికి మనం సహకారులుగా ఉంటున్నాం ఆలోచించండి. ఏది మనం ఎవరికి మాదిరిగా ఉన్నాం. కనుక తెస్సలోనిక సంఘం మనకు చూపించేటటువంటి మాదిరి చూడండి. వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి అంగీకరించారు, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉండి వాక్యాన్ని విస్తరింపజేస్తున్నాం ఆలోచించండి. కనుక వారు మాదిరి చూపించారు, ప్రభువుని పోలి నడుచుకున్నారు. ఇంకా చెప్పాలి అని అంటే వారు విగ్రహాలను పూజించేవారు. అలాంటి పరిస్థితుల్లో సత్యాన్ని అక్కడ పౌలు గారు కూడా అంటారండి, ఏమని? మీరు మా మాటగా మీరు అంగీకరించలేదు, చెప్పినటువంటి వాక్యం దేవుని వాక్యంగా అంగీకరించారట. ఒకసారి ఆ మాట కూడా చూస్తే తెస్సలోనికలకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. స్టాండ్ లేకపోవడం వలన ఇబ్బందిగా ఉందండి, దయచేసి గమనించండి. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన మీరు అంగీకరించారు, మేము ప్రకటించినప్పుడు మీరు అంగీకరించారు. కానీ ఎలా అంగీకరించారు అని అంటే చెప్తున్నాడు, మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మనుషులు వాక్యంగా అంగీకరించలేదట. ఈరోజు నిలబడి మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి పేరు చెప్పి అతని వాక్యం అని అంటారు. అతని వాక్యం కాదు, దేవుని వాక్యం. దేవుని వాక్యంగా అంగీకరించాలి, వాక్యాన్ని వాక్యంగా అంగీకరించాలి. ఇంకా మనం 1వ అధ్యాయం 7వ వచనం మనం చదవగలిగితే, కాబట్టి మాసిదోనియాలోను అక్కయ్యలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యం మాసిదోనియాలోను అక్కయ్యలోను మ్రోగెను, అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనక మేమేమి చెప్పవలసిన అవశ్యము లేదు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగినో అక్కడి జనులు మమ్మును గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరును జీవం లేని వాటిని విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడుకు దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసును మీరు అంగీకరించారు.
అలా అంగీకరించే పరిస్థితులు మనం ఉన్నాయి. ఆలోచించండి. తెస్సలోనిక సంఘము చూపినటువంటి మాదిరి, దాని యొక్క గొప్పతనం ఏంటో మనం చూసాం. కొన్ని విషయాలు చెప్పాను ఉన్న సమయాన్ని బట్టి. ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి ఉపద్రవంలో, ఎలాంటి శ్రమలలో వారు అంగీకరించారు. అంగీకరించిన నాటి కొలది ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభువును మాత్రం ప్రకటించడం ఆపివేయలేదు. ఈరోజు చిన్న చిన్న సమస్యలకి మనం రాలేము, సంఘంగా కూడుకోవడానికే రాలేము. అలాంటిది ప్రభువును ప్రకటించడానికి వెళ్ళగలమా? మనకిస్తారా దేవుడు పరలోకాన్ని? కనుక మనమందరం కూడా మనకు మాదిరిగా చూపినటువంటి ఎన్నో సంఘాలు మొదటి శతాబ్దంలో ఎందరో భక్తులు ఉన్నారు. వారిని పోలి నడుచుకోవాలి, ప్రభువును పోలి నడుచుకోవాలి. అలా ప్రభువును పోలి నడుచుకున్న సంఘంలో ఒక సంఘమే తెస్సలోనిక సంఘము. కనుక తదుపరి వాక్య సందేశానికి మనం సమయాన్ని ఇవ్వాలి. కనుక ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కొద్ది నిమిషాలు మీ పిల్లలకు మిమ్మల్ని గురించిన మాటలు, ప్రభువును తెస్సలోనిక సంఘం ఎలా అంగీకరించి ఎలా ఎంతమందికి మాదిరిగా నిలిచిందో, ఎందరికి ప్రకటించిందో అన్న విషయాలు, కొన్ని విషయాలు మీ పిల్లలతో పంచుకున్నాను. అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. నా తదనంతరం దైవజనుల నోట వచ్చిన విశ్వాసులందరికీ నాయన అవసరమయ్యే మేలుకరమైన మాటలను మరి ప్రకటించుటకు సహాయం దయచేయమని కోరుతూ, మీ పిల్లలకు మీ మాటలను తెలియజేయడానికి ఇచ్చిన అవకాశమును బట్టి మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో నాయన ప్రారంభం నుంచి ముగింపు వరకు మీకు మహిమకరంగా మేమందరం కలిసి జరిగించుటకు సహాయం దయచేయమని, మీ పిల్లలు విన్న మాటల ప్రకారం బ్రతుకుటకు కృప చూపమని, మీ ప్రియకుమారుడు లోకరక్షకుడైనటువంటి యేసు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.